ఇది కొంతమంది పెద్ద మనుషుల గురించి ఈ వీడియో. ఏంటంటే వీళ్ళు ఏజ్లో పెద్ద, బుద్ధిలో కాదు. అది లేడీస్ అవనే, జెంట్స్ అవనే, వీళ్ళంతా చేసే పని ఏంటి? పక్కన వాళ్ళ మీద పడి ఏడవటం. ఇదే వీళ్ళ జీవితం మొత్తం పక్కన వాళ్ళ మధ్య పడి ఏడవటమే సరిపోతుంది. ఏంటంటే ఇప్పుడు అంకుల్స్ ఉన్నారు అనుకో, వాళ్ళందరూ ఏం చేస్తారు? టీ షాప్ దగ్గర అక్కడ ఇక్కడ కూర్చుంటారు, గ్యాదర్ అవుతారు. అదే ఆంటీలు ఉంటే ఎక్కడ చోట వీళ్ళు కూడా ఇంటి దగ్గర కూర్చొని వీళ్ళు గ్యాదర్ అవుతారు. వీళ్ళ పని ఏంటి? కూర్చొని వాళ్ళెట్టా వీళ్ళెట్టా, వాళ్ళ అబ్బాయి ఎట్లా, వాళ్ళ అమ్మాయి ఎట్లా, వీళ్ళకి ఇదే పని. అవునా కదా? మ్యాక్సిమం ఇది అందరికీ తెలుసు. రాడ్ రియాలిటీ ఏంటంటే ఈ చెప్పుకుంటారు చూడు, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల కంటే పెద్ద ఎదవలు. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అయితే వీళ్ళు వాళ్ళ గురించి చెప్పుకోవటం అదే ఒక హైలైట్. అవునా కదా? ఫస్ట్ ఏం చేయాలంటే మనం కొడుకోవాలి, అంతేగాని పక్కనోడిది కొడుకుతానంటే సరిపోదు. అది ఎవరి లైఫ్ ఆడిది. వాళ్ళ పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, మీ పిల్లలు మీకు నచ్చినట్టు ఉంటారు. అంతేగాని వాళ్ళ పిల్లల మీద పడి ఆడటం మీకేం వచ్చిందిరా బాబు. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం, వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నా వాళ్ళు ఒక అన్నం పెడుతున్నారు, కూడి పెడుతున్నారు, ఏదో ఒకటి వాళ్ళ నచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు బతుకుతున్నారు. అవన్నీ మీకెందుకు? మీ ఫ్యామిలీ ఏమన్నా నెక్కచ్చి గడిచిందా? వేరే వాడి ఫ్యామిలీ మీద పడి ఎడుతారు. మీకు బుద్ధి ఉండాలి కాస్తేనా. కడుపుకు అన్నమే కదా తినేది. వేరే వాళ్ళ గురించి ఎందుకు రావు స్వామి? నీ జీవితంలో నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు చూడు, ఈ అంకుల్స్, ఈ ఆంటీస్, వీళ్ళు ఫస్ట్ వీళ్ళ లైఫే బాగుండదు, మళ్ళీ వీళ్ళు వచ్చి వేరే వాళ్ళ గురించి మాట్లాడతారనమాట. ఫస్ట్ మనం చూసుకుంటే చాలా బెటర్. అవునా కదా? నేనైతే యూత్ కూడా చెబుతా, మీ మీద మరి మీ వెనకేదో చెప్పుకుంటున్నారు, పెద్దోళ్ళు ఎట్ట అనుకుంటున్నారు, అవన్నీ పట్టించుకోవద్దు. పెద్దోళ్ళు లేదు, తొక్క లేదు, తోలు లేదు. ఫస్ట్ నీ లైఫ్ నువ్వు చూసుకంతే. ఎవడో వచ్చి నీకు ఒక ముద్ద పెట్టడో, కనీసం ఒక కూడు కూడా ఇవ్వడు. డబ్బులు సంపాదించుకో, మంచిగా జాబ్ చేసుకుంటే జాబ్ చేసుకో, ఏదైనా నీ ఇష్టం. నీకు నచ్చినట్టు నీళ్ళే చేయండి. అది అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే. మీ లైఫ్ బాగుండాలంటే మీకు నచ్చినట్టు మీరు చేయండి. వాళ్ళు అంకుల్ లేదనుకున్నారు, ఆంటీ లేదనుకుంటున్నారు, ఊర్లో ఎట్లా అనుకుంటున్నారు అనుకున్నంత మాత్రాన ఆ ఎదవల గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ సౌల్ని మీరు హ్యాపీ చేసుకోండి అంతే. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఫీల్ అవ్వకుండా ఉంటున్నారు నువ్వు చేసే పనిలో. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఫీల్ అవ్వకూడదు నువ్వు చేసే పని వల్ల, అంతే. ఎవడో ఏదో ఫీల్ అవుతాడు అనుకొని పట్టించుకోవద్దు, అంతే. ఇది మీ లైఫ్, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు బతకండి అంతే.